నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ హరీష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ సభకు రాకపోవడం సరికాదన్న కవిత, ఒక కూతురిగా తన రక్తం ఉడుకుతోందని వ్యాఖ్య. హరీష్ పైన విమర్శలు చేసిన కవిత. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించక ఇబ్బందులు సృష్టిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపణ. అభివృద్ధి పనులకు అప్పులు తెచ్చిన సర్పంచులకు అన్యాయం, గ్రామ పాలనను నిర్వీర్యం చేస్తుందని రఘునందన్ విమర్శ. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రాజముద్రతో కొత్త పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, వ్యక్తుల ఫోటోల విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం. భూ యాజమాన్యానికి చట్టబద్ధ గుర్తింపు కల్పింపు, రైతులకు వేగంగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వడం లేదన్న హరీష్ రావు, మైక్ కట్ ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్య. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వడం లేదన్న హరీష్ రావు, మైక్ కట్టు ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్య. స్పీకర్ పక్షపాతంపై తీవ్ర విమర్శలు. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రకటించిన బీఆర్ఎస్. కృష్ణా జిల్లా నేషనల్ హైవే సమస్య త్వరలో పరిష్కారం అన్న చిన్ని. హైవే అధికారులతో సమావేశమైన ఎంపీ కేసినేని చిన్ని. రహదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ, విజయవాడ పరిసర రహదారి సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని హామీ. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారులపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారి వ్యవస్థ కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపడతామని కేసినేని చిన్ని వెల్లడించారు. రహదారి సమస్యల పరిష్కారంతో జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించినాయి. వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకుంది. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేసిన మాజీ సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం అప్పట్లో సర్పంచులు వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. శివశంకరరావు గారు పిన్నింటి రండి. శివశంకరరావు వట్టి చెరుకూరులో అనంతవరపాడు వట్టి చెరుకూరు గారికి మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు. ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతో మంది బాధపడినటువంటి విషయం. అంటే పాస్ పుస్తకాలు మార్చడమే కాదు, ఆ రోజున సర్వే రాళ్ల కోసం దాదాపుగా 680 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం 15 నుంచి 20 కోట్లు దాదాపు సుమారుగా మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం. 700 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేశారు. ఎప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని 100 గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయొచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు పెట్టడం ఇది ఒక విధానం. ఈ రోజు అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది రూరల్ డెవలప్మెంట్లోనే. మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి
ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాశ్వతంగా అంటే 70-80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు సర్వే చేసి ఇచ్చినటువంటి హద్దులవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. రెండోది ఇంతకుముందు చైన్స్ పెట్టి కొలిచేవాళ్ళు, అలా కాకుండా రోవర్స్ పెట్టి కరెక్ట్గా స్పాట్ని ఐడెంటిఫై చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ బాడీస్ కింద ముందు అర్బన్ బాడీస్కి ఇలాంటిది లేదు. ఇవి 2 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి గ్రామాల్లో ఇవన్నీ చేయబట్టి మనం మా డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ 1 గా ఉంది. 490 కోట్ల రూపాయలు మనం ఇది చేయడం వల్ల, ఈ గ్రామాల్లో ఈ సర్వే చేయడం వల్ల రాష్ట్రానికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం. మనం వేరే రాష్ట్రం ఏది కూడా ఇంతవరకు ముందుకొచ్చి ఇంత అద్భుతంగా చేయలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ బిల్లులను విడుదల చేయకుండా సర్పంచ్లను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేసిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో పాలనను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి మాజీ సర్పంచ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు లేదా గ్రామ పంచాయతీ పరిధి లోపల గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి సర్పంచ్లకు రావాల్సినటువంటి బిల్లుల మీద నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టాలి. ఏమంటారు? అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఎన్ని రోజులైనా చర్చిస్తాం, ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం, కానీ అసలు సమస్య మాట్లాడుకున్నట్టు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునే కార్యక్రమానికి అసెంబ్లీని వేదిక చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులకు ఇద్దరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. వేడుకలు చేయడానికేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు, ఫ్యూచర్ సిటీ కట్టడానికేమో 1,00,000 కోట్లు అని చెప్తారు. సర్పంచ్కి 10 లక్షల బిల్లు ఇర్రా బాబు అంటే సర్పంచ్లకు బిల్లులు ఇచ్చేటువంటి స్తోమత లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. ఇది దురదృష్టకరం. ఈ సీజన్లో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొన్ని యూరియా కేంద్రాల్లో రైతులు ఆతృతతో షాపులు తెరవకముందే లైన్లలో నిలబడుతున్నారని, దాన్ని కొందరు కావాలని రాజకీయంగా మలుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ గోదాములు, డీలర్ల వద్ద అవసరమైనంత యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయ శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. యూరియా పంపిణీ విషయంలో ఎక్కడైనా ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. యూరియా అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి హెచ్చరించారు. ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడో 15-20 వేల సెంటర్లలో 2-3 సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచుంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును 5 జోన్లుగా విభజించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తొలి విడతగా 21 కిలోమీటర్ల మేర చేపట్టే పనులకు 4 వారాల్లో డీపీఆర్ సిద్దం చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. మూసీ నది పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్ నగర ముఖ చిత్రమే మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. డ్రైనేజీ, మురుగునీటి శుద్ది, గ్రీన్ బెల్ట్స్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ కు గర్వకారణంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. Lots of exercise has been done. Now the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but at any cost, the Zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो Anantagiri Hills से 21 kilometers till Gandhi, this thing.
గృహజ్యోతి పథకం ద్వారా 52.82 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3,593.17 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించిందని శాసన మండలిలో తెలిపారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 25.35 లక్షల కుటుంబాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27.46 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు. పేద మధ్య తరగతి కుటుంబాలపై విద్యుత్ భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాలను ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందని తెలిపారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 200 యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది 200 యూనిట్ లోపల వాడకందారులందరికీ. సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి 2 డిస్కంలు ఎస్పీడీసీఎల్ పరిధి, ఎన్పీడీసీఎల్ పరిధి 2గా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ ఆ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్పీడీసీఎల్లో కూడా 27,46,938 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం. మొత్తంగా వెరసి రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలు ఈ 200 యూనిట్ల విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 3/2024 నుండి 12/2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది 3,593.17 కోట్లు. ఈ రాష్ట్ర ప్రజలందరూ 200 యూనిట్లు వాడకందారులందరి తరఫున విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి నెల టెన్షన్గా అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ 3,993,500 యూరియా లెక్కలపై స్పష్టత ఇస్తూ బీఆర్ఎస్ చేస్తున్న గోబల్స్ ప్రచారానికి చెక్ పెట్టామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు, సరఫరా వివరాలను అధికారిక గణాంకాలతో వెల్లడించారు. రైతుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద అవసరమైనంత యూరియా నిల్వలున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు అపోహాలకు గురికావద్దని సూచించారు. యూరియా అంశాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. పక్కన మేము న్యాయం, ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం. మాకు పోరాట పట్టిమ ఉంది అని చెప్తాం. చేయండి పోరాటం. ప్రజా సమస్యల మీద, వాస్తవాల మీద పోరాటం చేయండి. మీరేదైతే మీ బావగారు గోదావరి, కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం, మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకుర్రో. ఎవరికి 8 పార్లమెంటు సీట్లు ఇప్పించి గుండు సున్నా కావాలని వాళ్ళంతా వాళ్ళు అవయదానం చేసి పార్టీలో గుండు సున్నా తెచ్చుకోరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా మీకు యూరియా గురించి నేను, ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఒక పార్లమెంట్ సభ్యునిగా వాస్తవాలు పెట్టదలుచుకున్నాం. యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం. రోజు మకర్ద్వార్ దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డా గారి దగ్గర నుంచి మనకు యూరియా తెప్పించినాం. 2014 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2014 తర్వాత 2024-25 సంవత్సరానికి వానాకాల పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చి రావడం జరిగింది. ఇది నేను చెప్పేది స్టాటిస్టిక్స్. ఇది వానాకాలం. యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 24-25కు సంబంధించిన వానాకాలానికి, యాసంగికి మొత్తం 2014 నుంచి 2025-24
బలహీన వర్గాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో బీసీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ఆత్మగౌరవ భవనాల అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కేటాయించినమాట వాస్తవమే, కానీ స్థలాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా కోట్లాది రూపాయలు అవసరమయ్యేటువంటి పరిస్థితి స్థలాలు ఉన్నాయి. నెంబర్ 1. అయినప్పటికీ వాటిని ఆ స్థలాల కేటాయింపు పట్ల వెల్కమ్ చేస్తూనే తప్పకుండా ఎస్డిఎఫ్ కింద నిధులు కేటాయించినటువంటి పేపర్ వరకే పరిమితమైంది. ₹1 కూడా వర్గాలు ఒక గొల్ల కుర్మకు సంబంధించినటువంటి వాళ్ళు గౌరవ మాజీ శాసనమండలి సభ్యుడు ఎగ్గెమల్లేశం గారు స్వయంగా నిధులు చేసుకొని కట్టుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ₹1 గతంలో పేపర్ వరకే పరిమితమైనటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు, కుల సంఘాలకు కూడా తెలుసు. మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల శాఖ మంత్రి అన్ని కుల సంఘాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వాటికి సంబంధించిన ఒక విశ్వాసం కలిగజేసే విధంగా ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం. వాస్తవంగా కొంత బడ్జెట్కు సంబంధించినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు, దాని తదుపరి ప్రైమరీగా ఎడ్యుకేషన్తో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ సంఘాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం, మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించి 100% ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అటు పార్టీ పదవులు కావచ్చు, అధికార పదవులు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేదా అధికార వికేంద్రీకరణ లోపల కూడా తప్పకుండా బలహీన వర్గాలకు సముచిత న్యాయం కలిగజేసేదాని కొరకే మా కార్యాచరణ ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తప్పకుండా 100% వారు కోరిన విధంగా తొందరలోనే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక, ఈ ఏదైతే కేటాయింపబడ్డటువంటి ఏర్పడ్డ కార్పొరేషన్ ఉన్నాయో వాటికి సంబంధించి శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటుగా శాశ్వత కార్యాచరణ, ఆయా వర్గాల స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. నిధులు కేటాయించినాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి వాస్తవంగా నిధులన్నీ గతంలో ఒక స్కీమ్ ద్వారా క్షేత్రస్థాయి దాకా తీసుకోబోలేనప్పటికీ ఆ పథకం ఆగిపోయి ఉన్నది. పథకం మళ్ళీ తొందరలోనే మార్చి లోపల దాన్ని ప్రకటించిన విధంగా నిధులు ఖర్చు చేస్తామనేటువంటి మాటను గౌరవ సభ్యులందరూ కూడా తెలిపారు. కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్న తీరు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ చేసిన త్యాగం, ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ఆరోపణలు చేసే వారి నోర్లు మూయించాలని కోరారు. సభలో బబుల్ షూటర్లతో సమాధానాలు చెప్పడం వల్ల ప్రజలకు నిజాలు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతా ఉంది. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి
మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. అది పక్కన పెడితే రాజకీయంగా ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ప్రతిపక్షంగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సభకు ముఖ్యమంత్రి పొగడ్తలు చెప్పేందుకు రాలేదని, ప్రజల తరఫున ప్రశ్నలు అడగడానికే వచ్చామని స్పష్టం చేశారు. మూసీ అంశంపై ప్రశ్నలు లేవనెత్తగానే తమ పార్టీ నేతల మైక్ కట్ చేయడం పక్షపాత వైఖరిని ఆరోపించారు. స్పీకర్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ సభను బహిష్కరించిందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత బాధ్యతాయుతంగా మేము ఒక ప్రశ్నలు అడిగినాం ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా 2వ శాసనసభ్యురాలు, మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు, వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రిని డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం? ఎక్కడన్నా ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలో? ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి? ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు తెలియకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా, ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చి నడుపుతాం, మేము ఏం చెప్తే కదా ఇక్కడ అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి, తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దాని నిరసనగానే మేము ఈ రోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అణచివేతకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మైక్ కట్ చేస్తామని స్పీకర్ చెప్పడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకపోవడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టొద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్?
ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ హరీష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ సభకు రాకపోవడం సరికాదన్న కవిత, ఒక కూతురిగా తన రక్తం ఉడుకుతోందని వ్యాఖ్య. హరీష్ పైన విమర్శలు చేసిన కవిత. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించక ఇబ్బందులు సృష్టిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపణ. అభివృద్ధి పనులకు అప్పులు తెచ్చిన సర్పంచ్లకు అన్యాయం, గ్రామ పాలనను నిర్వీర్యం చేస్తుందని రఘునందన్ విమర్శ. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రాజముద్రతో కొత్త పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, వ్యక్తుల ఫోటోల విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం. భూ యాజమాన్యానికి చట్టబద్ధ గుర్తింపు కల్పింపు, రైతులకు వేగంగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వడం లేదన్న హరీష్ రావు, మైక్ కట్ ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్య. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వడం లేదన్న హరీష్ రావు, మైక్ కట్ ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్య. స్పీకర్ పక్షపాతంపై తీవ్ర విమర్శలు. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రకటించిన బీఆర్ఎస్. కృష్ణా జిల్లా నేషనల్ హైవే సమస్య త్వరలో పరిష్కారం అన్న చిన్ని. హైవే అధికారులతో సమావేశమైన ఎంపీ కేసినేని చిన్ని. రహదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ. విజయవాడ పరిసర రహదారి సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.